మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. నల్గొండ పట్టణంలో మాజీ శాసనసభ్యులు పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచెర్ల భూపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నల్గొండ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ సభ్యులు పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచెర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో నల్గొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నల్గొండను సుందర నగరంగా తీర్చిదిద్దామని తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకొని సమగ్ర అభివృద్ధి చేశారని కంచెర్ల పేర్కొన్నారు. దాదాపు 1300 కోట్లతో పట్టణంలో ఐటీ హబ్, మెడికల్ కళాశాల, రోడ్ల అభివృద్ధి, తాగునీరు, శానిటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ట్రాఫిక్ జంక్షన్ల నిర్మాణం జరిగిందన్నారు. కేటీఆర్ ప్రత్యేక చొరవతో 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నల్గొండ అభివృద్ధి చేశామని చెప్పారు. నల్గొండకు కార్పొరేషన్ అర్హత రావడం అంటే అది పూర్తిగా బీఆర్ఎస్ చొరవ వల్లేనని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ను మంత్రి క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారని ఆరోపించారు. ఫ్లైఓవర్, ఔటర్ రింగ్ రోడ్ పనుల కాంట్రాక్టర్లను బెదిరించి వసూలు చేసి ఆ డబ్బులతో స్కూల్ నిర్మించి తమ పేర్లు పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్జీ కళాశాల అభివృద్ధికి 36 కోట్ల నిధులు తీసుకొచ్చామని చెప్పారు. కళాభారతి అభివృద్ధికి 90 కోట్లు మంజూరైనా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. నల్గొండ మున్సిపల్ అభివృద్ధికి బీఆర్ఎస్ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, దేపా వెంకట్రెడ్డి, వంగాల సహదేవరెడ్డి, నారబోయిన భిక్షం, కత్తుల సంజీవ, సయ్యద్ జాఫర్, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, ఉట్కూరు సందీప్ రెడ్డి, వీరితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంతో నల్లగొండ మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి నోచుకోకుండా ఒక జిల్లా హెడ్ క్వార్టర్ని ఒక పల్లెటూరు వాతావరణంలో నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి నల్లగొండని 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్లు అయ్యి కూడా నల్గొండ మున్సిపాలిటీకి మరి ఏనాడు కూడా కనీసం చెత్త తీయడానికి చెత్త వెహికల్ లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి మరి నాయకులు మరి ఆ నల్గొండ మున్సిపాలిటీ చెత్త మున్సిపాలిటీ లాగా ఉన్నటువంటి సందర్భాన్ని నల్గొండ ప్రజలు చూసిండ్రు. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ కోటపైన గులాబీ జెండా ఎగిరేసిన తర్వాత మరి నల్గొండ ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత మరి ఈ నల్గొండ మున్సిపాలిటీని ఒక సుందరమైనటువంటి నగరంగా అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి మరి మొదటగా 5.5 కోట్ల రూపాయలు వెచ్చించి డిఎంఎఫ్టి ఫండ్ నిధుల నుంచి నల్గొండకు కావాల్సినటువంటి 48 ట్రాక్టర్లు, 48 టాటా ఏసీలు, జేసీపీ, ల్యాడరు, స్వీపరు, మొత్తం మున్సిపాలిటీకి కావాల్సిన ప్రతి ఐటెం కూడా తీసుకొని మరి పారిశుద్ధాన్ని పారదోలాలి. ఒక నల్గొండ మున్సిపాలిటీని అన్ని మున్సిపాలిటీల కన్నా గొప్పగా తీర్చిదిద్దాలని మరి కేసీఆర్ గారి సహకారంతో, జిల్లా మంత్రి గారి సహకారం, జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో మరి ముందుకు తీసుకుపోయినటువంటి క్రమాన్ని మీరు అందరూ కూడా నల్గొండ ప్రజలందరూ కూడా తెలుసు. కేసీఆర్ గారు నల్గొండ మున్సిపాలిటీని దగ్గర 1500 కోట్ల రూపాయలు వెచ్చించి మొదటగా నల్గొండ మరిగూడ బైపాస్ నుంచి మరి రోడ్డు వెడల్పు కార్యక్రమం కానీ నల్గొండలో వివిధ ప్రధానమైనటువంటి కూడళ్ళన్నీ కూడా
రోడ్లు వెడల్పు చేసుకొని డివైడర్లు ఏర్పాటు చేసుకొని చక్కని జంక్షన్లు ఏర్పాటు చేసుకొని నల్గొండకి ఏవేవి అవసరాలు ఉన్నాయో మరి అవన్నీ కూడా సైన్ బోర్డులు కానీ మరి అన్ని రకాలుగా నల్గొండని ఒక పల్లెటూరి వాతావరణం నుంచి ఒక సిటీ కల్చర్ తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఐటీ హబ్బు 100 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేసి ప్రారంభం చేసినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. నల్గొండ మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేసి 125 కోట్ల రూపాయలతోటి ప్రారంభానికి వచ్చినటువంటి సందర్భంలో ఎలక్షన్ రావటం, మరి మేము శంకుస్థాపన చేసి కంప్లీట్ చేస్తే ప్రారంభం చేసినటువంటి సందర్భం వాళ్ళది. మరి అదేవిధంగా మరి ఇంకా చాలా నల్గొండ మున్సిపాలిటీలో అభివృద్ధి జరిగింది, నల్గొండ ప్రజలకు తెలుసు. శానిటేషన్ విషయం కానీ, త్రాగడానికి నీళ్లు డే బై డే నీళ్లు కాకుండా డైలీ నీళ్ళు ఇవ్వడానికి 56 కోట్ల రూపాయలతోటి మరి అమృత్ 2 స్కీమ్ కింద 13 ట్యాంకులను శాంక్షన్ చేసి నల్గొండకు డైలీ నీళ్ళు ఇవ్వాలనే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకుంది కూడా మీకు అందరూ కూడా తెలుసు. కానీ మళ్ళీ అవే శంకుస్థాపనలు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి అదేవిధంగా నల్గొండ డ్రైనేజ్ గతంలో చేసి వదిలేస్తే ఎక్కడ పెడ్డలు అక్కడ ఉంటే దాన్ని కంప్లీట్ చేసి నల్గొండ యూజీడీ అన్నీ కూడా కంప్లీట్ చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ, మరి అదేవిధంగా 6వ వార్డు, 7వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డు, మరి అదేవిధంగా 5వ వార్డు, 20వ వార్డు, 21వ వార్డు, మరి అదేవిధంగా 13వ వార్డు, 14వ వార్డు నల్గొండ జిల్లా మంత్రి సహకారంతో కేసీఆర్ గారి నాయకత్వంలో మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల సహకారంతో ఏ విధంగా అయితే నల్గొండను అభివృద్ధి చేసినామో, కంటికి రెప్పలాగా నల్గొండను కాపాడుకున్నామో, అదేవిధంగా ఈరోజు నేను మీ ద్వారా మీడియా ద్వారా ఈ నల్గొండలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని వేడుకుంటా ఉన్నాను. మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఈ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పైన గులాబీ జెండా ఎగిరేపియడానికి మీ ఓటు వేయండి. నల్గొండ మేయర్గా మాకు అవకాశం కల్పించండి. మళ్ళీ నల్గొండ మున్సిపాలిటీని ఏ విధంగానైతే అభివృద్ధి చేసినామో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కూడా దానికి 4 రెట్లుగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఎవరు ఊహించని రీతిలో నల్గొండని నా కలల డ్రీమ్ ఏదైతుందో హైదరాబాద్ గచ్చిబౌలి హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా నల్గొండ పరిసర ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి నా ప్రయత్నం ఉంటుందని మీ ద్వారా నల్గొండ ఓటర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మరి ఉన్న పలంగా ఒక్క 2-3 రోజులు కూడా గ్యాప్ ఇవ్వకుండా టకా నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ చేశారు. మరి ఇలా అందరికన్నా ముందు ఇలా 18 కార్పొరేటర్లని ఫస్ట్ లిస్ట్ కింద అనౌన్స్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ రేపు ఒక 18, ఎల్లుండి ఒక 18, మొత్తం 48 వార్డులకు 48 వార్డులు అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాతోటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా అలయన్స్గా వారికి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి నల్గొండ ప్రజలందరూ కూడా సిపిఎం పార్టీ మరి అలయన్స్గా మాతోటి ఉన్నది. మరి వాళ్ళు కూడా రేపు మరి అందరం కలిసి కూడా ప్రెస్ కార్యక్రమం ఉంటుంది. మరి అదేవిధంగా నేను నల్గొండ ప్రజలందరినీ కూడా కోరుతున్నా, మళ్ళొకసారి వేడుకుంటున్నా, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మీద మరి ఓట్లేసి మన కార్పొరేటర్ అభ్యర్థులకు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతున్నా. ఎందుకంటే ఇవాళ గెలిచి ఆ పార్టీలకు ఈ పార్టీలో పోయే వాళ్ళకు అవకాశాలు ఇవ్వకండి దయచేసి. కొత్త స్ట్రక్చర్, కొత్త నిర్మాణం, కొత్త మున్సిపల్ కార్పొరేషన్, కొత్త కార్పొరేటర్లకి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. వారైతే కల్మషం లేకుండా పనిచేస్తారు, అభివృద్ధి చేస్తారు, అన్ని విధాల మీకు అండదండలుగా ఉంటారు. మరి భవిష్యత్తులో కూడా
మరి గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఏ విధంగా నల్గొండ ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రో అవన్నీ గ్రహించి మరి వారికి మరి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని ఓటర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అన్న ఎమ్మెల్సీ గారు.